విషయం కాదు, ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతుంటాను. స్వామి, గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్లాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయని నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు అవి. గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. నేను చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం పోతే రాష్ట్రానికి, దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు. పాలకులకు కూడా ఇబ్బంది అన్నారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళడం నిత్యకృత్యంగా మారింది. దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన విపత్తు కావచ్చు, ఇలాంటివన్నీ సంభవిస్తుంది అనుకుంటారు. ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడిగా, ఒక భక్తుడిగా నా కర్తవ్యం. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి. దాని గురించి నేనేమి చెప్పలేను. కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయని గతంలో మీరు చెప్పారు. పింక్ డైమండ్ కూడా తనిఖీ లేదని చెప్పారు. వీరికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాని మీద ఇప్పుడు మీరు కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ, ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళను తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. సేవల్లో ఏమన్నా లోపాలు గుర్తించారా స్వామి? స్వామివారు చేసేటువంటి సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను. ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేరని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను.
ఈఓ గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ వేళల్లో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని వర్షంగా మనకి ఇస్తాడో, అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా ఇస్తారని చెప్పేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది. కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ ఏం చేసి ఉన్నారు, ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము, ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు. స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి అవాంతరాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు, కాటకాలు, యుద్ధ భయం, చోర భయం, రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది. పదార్థాల్లో కూడా ఏమైనా తగ్గినాయా? మార్పు చేశారు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కైంకర్యాల సమయంలో? అదే దిట్టం తగ్గించారు. ఆర్గానిక్ ఫుడ్ సంబంధించి వచ్చింది స్వామి. ఆర్గానిక్ ప్రసాదాలు, ఆర్గానిక్ ఫుడ్ అనేది, తర్వాత మిల్లెట్స్, తృణధాన్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలనేది కూడా 5 సంవత్సరాల ముందు మొదట నా దగ్గరికే వచ్చింది ఆ ఇష్యూ. అతను తయారు చేసి అతను పండించే అతనే నా దగ్గరికి వచ్చాడు, ఇవి స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే నేను చెప్పాను, అయ్యా 100 సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చడానికి వీలు లేదు. అందులో స్వామివారికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఉత్తమోత్తమైనది అది బియ్యం కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ, జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ ఏవైనా సరే మనం ఉత్తమోత్తమైనవి తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయాలి. ఇటువంటి స్వామివారి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడము, స్వామివారికి తృణధాన్యాలు నైవేద్యం పెట్టడము, స్వామివారికి ఆర్గానిక్ ఫుడ్ నైవేద్యం పెట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ఇది అందుకే ఆచార పరమో ధర్మ అన్నారు. ఆచారం ఎలా వస్తూ ఉందో దాన్ని మనం కాపాడి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ మార్పుకు నేను ఒప్పుకోనని చెప్పాను అప్పుడే. ఇప్పుడు పెట్టుకున్న అది కూడా మార్చాలి. అది కూడా మార్చి ముందు ఎలా జరుగుతూ ఉండదో, 5 ఏళ్ల ముందు ఎలా జరుగుతూ ఉండదో అలాగే ఆ పద్ధతికే తీసుకురావాలి. అంటే ఇప్పుడు లడ్డుకు ఆ నెయ్యి వాడారు, స్వామివారి అన్నప్రసాదం కూడా అదే నెయ్యి వాడారా? అదే నెయ్యి వాడారు. స్వామి ఒక నిమిషం, ఇప్పుడే అంటే సీఎం గారిని కలుస్తారు. అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు, మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు